మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అందరినీ ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు ముందుగా మీ అందరికీ కూడాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చక్కగా కలిసి ఆనందంగా ఈ రోజు అయితే స్పెండ్ చేయండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే, ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవుతున్న వాళ్ళకి అది బ్యాలెన్స్ అవ్వడానికి, ఇంకా అలాగే ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎటువంటి క్రీమ్ ని యూజ్ చేయాలి, ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి, ఇది ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి వీడియోలో అయితే చూడబోతున్నాం. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే లాక్టోకాలమైన్. ఈ లాక్టోకాలమైన్ ఏం చేస్తుంది అని అంటే ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎలా చేయగలదు అని అంటే, ఇందులో ఏంటంటే క్లే థెరపీ అనేది వీళ్ళు ఉపయోగించారు. ఈ క్లే ఏంటి అని అంటే అయోలిన్ క్లే అనమాట. ఈ క్లే ఏం చేస్తుంది అని అంటే, మన స్కిన్ లో ఉన్న ఓపెన్ పోర్స్ లో నుంచి వచ్చిన ఆ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువ రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఆయిల్ బ్యాలెన్స్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ ప్రత్యేకించి మనకి దాని గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే ఇది ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, దీని ప్రైస్ అంతా అన్ని డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే దీని ప్రైస్ వచ్చేటప్పటికి 128 రూపీస్ అండి. ఆన్లైన్ లోని ఒకదారి కనిపిస్తుంది, బయట ఇంకోలాగా అయితే ఉందన్నమాట. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 2 years అయితే ఉంటుంది దీని లైఫ్ టైమ్. ఇక్కడైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. pH వచ్చేసి 4 అయితే ఉంటుంది, 4 లెవెల్లోనే అయితే ఉంటుంది దీని pH. ఎలమెన్ ఎక్కువ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అని అంటే, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉన్నప్పటికీ కూడాను కొంతమందికి ఏంటంటే బాగా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే దద్దుర్లు, ఇంకా అలాగే మొటిమలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది అప్లై చేయడం వల్ల. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడుతూ ముందే చెప్పేస్తున్నాను వీడియోలోని. అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, ఫేస్ వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇదైతే అప్లై చేయాలి. ఒక క్లే మాస్క్ లాగా అయితే తయారవుతుంది అనమాట. మనం మేకప్ చేసేటప్పుడు ఆ పౌడర్ని అయితే జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ ఉంటాము. ఎక్కడ కూడాను మనకి మేకప్ అనేది బ్రేకేజ్ కనిపించకుండా ఉండడానికి దీంట్లోనైతే ఆ ప్రాబ్లం ఉండదు. ఏంటంటే ఇది వాటర్ టైప్ లో అంటే లిక్విడ్ బేస్ లో ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది. ఇంకా అలాగే మనకి ఎక్కడ కూడా బ్రేకేజ్ అనేది కనిపించదు, నీట్ గా ఉంటుంది. ఈ మీకు ఫేస్ పైన ఎక్కడైనా ఊన్స్ కానీ లేదంటే కట్స్ కానీ ఉంటే యూజ్ చేయొద్దు. అలాగే కంటి దగ్గరికి అయితే వెళ్ళకూడదు. ఇది కూల్ ఇంకా డ్రై ప్లేస్ లో అయితే స్టోర్ చేసుకోవాలి. టెంపరేచర్ ఎక్కువ ఉన్న దగ్గర అయితే పెట్టకూడదు. డైలీ 2 times అప్లై చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. డైలీ ఫేస్ కేర్ లోషన్ అండి. ఇది మనకి ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా, ఇంకా అలాగే మన చర్మాన్ని మృదువుగా, దాంతో పాటుగా ఫేరర్ గా అయితే మారుస్తుంది. క్లే ఉపయోగించడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తున్నారు. కాకపోతే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడుతూ ముందే నేను చెప్పేస్తున్నాను వీడియోలోని. అండ్ అలాగే డ్రై స్కిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే అసలు యూజ్ చేయకూడదు. చూసుకున్నట్లయితే దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. 3-way యాక్షన్ అన్నారు కదా, ఇందులో ఏంటంటే ఉన్నాయి. ఆ 3-way యాక్షన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందామండి. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. కయోలిన్ క్లే ఏదైతే ఉంటుందో అది మనకి ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది, ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే జింక్ ఆక్సైడ్ ఉంది. జింక్ ఆక్సైడ్ ఏం చేస్తుంది అని అంటే, మనకి జంప్ ప్రొటెక్టర్ లాగా అది ఒక షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, క్లాక్స్ అవ్వకుండా. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఓపెన్ పోర్స్ లోకి ఎక్కువగా మట్టి వెళ్ళిపోవడం వల్ల క్లాక్స్ లాగా తయారవుతాయి కదా, అవి తయారవకుండా అయితే కాపాడుతుంది. ఇంకా మూడోది వచ్చేసి గ్లిజరిన్. గ్లిజరిన్ ఏం చేస్తుంది అని అంటే, మనకి స్కిన్ ఓవర్ గా డ్రై అయిపోకుండా చూసుకుంటుంది. సో ఇది 3-way యాక్షన్ అనమాట. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అయింది, ఇంకా మనకు వర్రీస్ ఏమైనా ఉంటే అడగడానికి ఎవరిని కన్సల్ట్ చేయాలి అనే దాని గురించి అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది. దీని బ్యాక్ లోన మనకి ఇదిగోండి ఈ రకంగా లోషన్ అయితే ఉంటుందన్నమాట. మీ అందరికీ తెలిసిందే, ఎక్కువ శాతం 90s కిడ్స్కి వాళ్ళకి ఇవి బాగా తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఎవరు కూడా దీని వైపే చూడట్లేదు, కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరొకసారి మీ అందరికీ కూడాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. బాగా ఎంజాయ్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.